హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేదా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను టీటీసీ డ్రాయింగ్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియో లైక్ చేయండి. అఫీషియల్గా మనకి 19/11/2024 రోజు అయితే మనకి టీటీసీ డ్రాయింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దాని గురించి చూద్దాము. ప్రెస్ మీడియా నోట్ అయితే వచ్చింది. ఇట్ ఈస్ హియర్ బై నోటిఫై దట్ ద టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ in lower and higher grades in drawing, tailoring and embroidery will be held in the month of January 2025 at the identified centers in all the 33 districts of Telangana state. The candidates who have passed 7th class examination are eligible to appear for lower grade examination in the above trades, and those who have passed a lower grade technical examination or equivalent to trade lower grade examinations are eligible to appear the higher grade examinations in the concerned trade. The candidates desiring to appear for these examinations should apply through online in the official website, that is www.bsc.telangana.gov.in, and submit their downloaded అప్లికేషన్ ఫామ్స్ ఎట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్ అన్నమాట. సో దీనికి మనం అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మనము ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. తర్వాత దాన్ని అప్లై చేసిన ఫామ్ తీసుకెళ్ళి బ్యాంక్లో చాలాన్ పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళి మన 10th మెమో అండ్ ఆధార్ కార్డ్స్తో సహా మనం తీసుకెళ్ళి డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. లోయర్ గ్రేడ్ అప్లికేషన్కి ఓన్లీ 7th క్లాస్ ఉంటే సరిపోతుందన్నమాట. హయ్యర్ గ్రేడ్ అప్లికేషన్కి మాత్రం మనం లోయర్ పాస్ అయ్యి ఉండాలి. ఇది మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ అండి, మిస్ చేసుకోవద్దు, అప్లై చేయండి. The candidates who possess past certificates issued by the state or board other than Telangana, either academic or technical qualifications, shall obtain prior permission from the Director of Government Examination, Telangana, Hyderabad, along with the latest original residence certificate for the admission to above technical examinations. మనము ఏమైనా సర్టిఫికెట్ నార్మల్గా 7th క్లాస్ సర్టిఫికెట్ పెడితే సరిపోతుంది. కాకపోతే మనది క్వాలిఫికేషన్ ఏదన్నా అప్ టు 10th ఆర్ ఇంటర్ పెట్టవచ్చు. మ్యాక్సిమం అయితే 10th యూస్ చేస్తారనమాట. లోయర్ గ్రేడ్ అయిపోయినాక మనం 18+ ఏజ్ ఉంటే 42 days ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ చేసినాక మనకి ట్రైనింగ్ ప్రాక్టికల్స్ జరుగుతుంది, అవి కూడా మనకి మెమో వస్తుంది. అండ్ హయ్యర్ గ్రేడ్ అయిపోయినాక మనం ట్రైనింగ్ మెమో, లోయర్ మెమో, హయ్యర్ మెమో ఈ 3 కలిపి మనం ఒక మెమో చేయించుకుంటాం అనమాట. ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ అండి. మనకి ఈ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి మనకేం తెలియదు కదా అని టెన్షన్ మాత్రం పడొద్దు. ఎందుకంటే మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను కూడా క్వశ్చన్ పేపర్స్ అండ్ ఎలా డ్రా చేయాలి, ఏం చేయాలి, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలన్న వీడియోస్ కూడా చేస్తాను. అండ్ ఆల్రెడీ నేను ట్రైనింగ్కి సంబంధించి రికార్డు గురించి ఒక వీడియో చేశాను, అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఫీ విషయానికి వస్తేనండి, డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ వాళ్ళకి 100 రూపీస్ ఎగ్జామ్ ఫీ అనమాట. వితౌట్ లేట్ ఫీ 3/12/2024 ఉంది. విత్ లేట్ ఫీ విత్ 50 రూపీస్ 10/12/2024 ఇచ్చారు. విత్ ఎ లేట్ ఫీ ఆఫ్ 75 రూపీస్ 17/12/2024 అనమాట. అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ అండ్ nominal rules etc. by the DOs to the DGE TG హైదరాబాద్ అని చెప్పి అది మనం 20 to 21 2 daysలో మనము వెళ్ళి డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లోయర్ గ్రేడ్ అయినా హయ్యర్ గ్రేడ్ అయినా. ఇప్పుడు డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ ఫీజు వచ్చేసి 150 అండ్ యాజ్ యూజువల్ సేమ్ డేట్స్ అనమాట. ఫీజు లేట్ ఫీజు తోటి అందరికీ సేమ్ డేట్స్ ఉన్నాయి.
అండ్ ట్రైనింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ వచ్చి 150 రూపీస్ అండి. అండ్ ట్రైనింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హైయర్ గ్రేడ్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. ఇందులో డ్రాయింగ్ అనే కాకుండా టైలరింగ్, ఎంబ్రాయిడరీ కూడా మనకి కోర్స్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకు కూడా మన 42 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో మనకి ట్రైనింగ్ సెంటర్స్ వచ్చేసి హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్ ఉంటాయన్నమాట. మనం ఏది నియర్ బై అయితే అది చూస్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారో అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఎగ్జామ్కి రిలేటెడ్గా చాలా వీడియోస్ చేస్తాను, కానీ మీ సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.